అర్ధరాత్రి 1:30 నుండి 2 గంటల మధ్యలో మనకు ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన రాళ్ళు తీసుకొని లక్ష్మీనగర్, వినయ్ నగర్ కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీ, సుబ్రహ్మణ్య కాలనీ ఏరియాలో ఉన్నటువంటి సుమారు 9 కార్లని మనకు రాత్రి డ్యామేజ్ చేయడం జరిగింది. దాంట్లో మర్రి భోజిరెడ్డి అనేటువంటి వ్యక్తి, గోపీకృష్ణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వచ్చి మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం కేసు నమోదు చేశాము. 448, 427లో కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ ను వెరిఫై చేస్తే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ మోటార్ సైకిల్ పైన వెళ్తూ కారు డ్యామేజ్ చేసినట్టుగా మనకు సీసీ కెమెరాల ద్వారా తేలడం జరిగింది. దాన్ని కెమెరాస్ ను అనలైజ్ చేసి చూసి తర్వాత ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఇద్దరు వ్యక్తులను మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే వీళ్ళు బత్తుల లక్ష్మణ్, ఇతను 23 ఇయర్స్ ఉంటాయి, మిర్చి బండి పెట్టుకుంటాడు, సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ దగ్గర ఉంటాడు, కంచన్ బాగ్ ఏరియాలో. అట్లాగే ఇంకొక వ్యక్తి నోరి వెంకట సంతోష్ సాయి శరణ్ ప్రసాద్, ఇతను 23 ఇయర్స్ ఉంటాయి, ఈయన బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఇతను ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి తాగిన నిషాలో 17 అర్ధరాత్రి టీవీఎస్ మోటార్ సైకిల్ ఏపీ 28 AJ 0267 ఈ వెహికల్ పైన వెళ్తూ రాళ్లతోని మొత్తం ఈ కార్లన్నీ డ్యామేజ్ చేయడం జరిగింది. వీరిని సీసీ కెమెరాల ఆధారంగా మనం పట్టుకొని ఈరోజు మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ కెమెరాలు, నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సీసీ కెమెరాల యొక్క రిజల్ట్ మనకు ఇప్పుడు మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం కమ్యూనిటీని మోటివేట్ చేసి కెమెరాలను ఇన్స్టాల్ చేయించడం